మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో టర్న్ తీసుకుంది. ఈ కేసులో అప్రూవర్గా దస్తగిరి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి దేవిరెడ్డి చైతన్యరెడ్డి చేసిన వ్యాఖ్యలకు దస్తగిరి కౌంటర్ ఇచ్చారు. జైల్లో తనను దేవిరెడ్డి చైతన్యరెడ్డి ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. జైలు అధికారుల తీరుపై సీబీఐని ఆశ్రయిస్తానన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వివేక హత్య జరిగింది అన్నారు. కేవలం ఎంపీ టికెట్ కోసమే వివేకానందరెడ్డి హత్య జరిగిందని కుండబద్దలు కొట్టారు. వివేకాను చంపింది తానేనని, తన చేతితో గొడ్డలు పెట్టి పేపర్లో రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొకటి కూడా ఏంటంటే, నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, మొన్న ఈ మధ్యన దేవిరెడ్డి చైతన్యరెడ్డి గారు. అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన. అంటే వాళ్ళు ఎట్లా పెడుతున్నారు ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడంలే. అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట. అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ 31వ తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది. ఒక ఏదో ఈ కానిస్టేబుల్ కొట్టిన కేసులోనే ఏదో నాకు ఐడియా లేదు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది, లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి, అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా, మీరు దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఆయన పేరు కూడా ప్రకాష్. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కలవనేకోకుండా. అంటే అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్యరెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? అంటే వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు, ఏం కథ అనేది? ఇంకోటి కూడా, లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న సాక్షి పేపర్లో చూసిన. ఇప్పుడు నేను అడుగుతాండా, నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి. అంటే ఫీడ్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను. మాజీ మంత్రి వివేక హత్యపై దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. జైలుకు సంబంధించి కూడా ఆయన జైలు సీసీటీవీ ఫుటేజ్ ను బయటకు తీయాలని, అలాగే చైతన్యరెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం ఎంపీ టికెట్ కోసమే వివేకానందరెడ్డి హత్య జరిగింది అంటూ కూడాను దాని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. మధు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజుల కిందట A5 ముద్దాయిగా ఉంటూ హైదరాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వల్ల కొడుకు డాక్టర్ చైతన్యరెడ్డి జైల్లో తనను ప్రలోభాలకు గురి చేశారని చెప్పడం అవాస్తవం. నేను ఆ జైలుకి వెళ్ళినటువంటి సమయంలో నాతో పాటు చాలా మంది డాక్టర్ మెడికల్ క్యాంపులో ఉన్నారు. నేను అతన్ని కలిసింది అవాస్తవం. ఇప్పుడు ప్రెసిడెంట్ మా నాన్న బెయిల్ పిటిషన్ హైకోర్టులో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా దస్తగిరి నాపై ఆరోపణలు చేస్తా ఉన్నారు. సునీతారెడ్డి మొదటి నుంచి కూడా డైరెక్షన్ ఇస్తా ఉంటే దస్తగిరి యాక్షన్ చేస్తా ఉన్నాడు అని చెప్పి తను ఆరోపణలు చేశాడు. దానికి కౌంటర్ గానే ఈరోజు దస్తగిరి కడప ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు మీడియాతో. వివేకానందరెడ్డి హత్య ప్రధానంగా ఎంపీ టికెట్ కోసమే జరిగింది. ఆ రోజు మాపై ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు క్రియాశీలకంగా వ్యవహరించి తమకేమీ పట్టనట్టు పక్కగా తప్పుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. నాపై ఒక పత్రికలో నా ఫోటోతో సహా నా చేతికి గొడ్డలు ఇచ్చి ఈ విధంగా ఒక ఫోటోలు వేసి మరీ నేను చంపానని ఒక పత్రికలో ప్రచురించారు. కానీ ఆ ప్రచురించినటువంటి సమయంలో ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్, అలాగే భారతిరెడ్డిని, అవినాష్ రెడ్డిని, వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళ చేతులలో గొడ్డలు ఉండాలి, నాపై కాదని చెప్పి చాలా కాంట్రవర్షియల్ మాటలు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళందరూ నన్ను ప్రోద్బలంగానే లోపలికి పంపించి చంపే ప్రయత్నం చేశారు. ఈ రోజు నేను హార్ట్ఫుల్ గా ఒప్పుకుంటున్నా, నేను పశ్చాత్తాపడుతున్నా. అటువంటి మహనీయుని చంపడం నాకు కూడా ఇది కరెక్ట్ గా లేదు. ప్రస్తుతానికైతే ఒకవేళ ఏ శిక్ష పడినా కూడా మొదటి ముద్దాయి నేనే కాబట్టి నేనే ఎక్కువ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ నాతో పాటు ఈ కేసులో అలాగే ఈ హత్యలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు, వాళ్ళందరూ దోషులే. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం శిక్షించాలి, న్యాయపరంగా శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజెంట్ జైల్లో నన్ను దేవిరెడ్డి చైతన్య చాలా ప్రలోభాలకు గురి చేశాడు. ఆ ప్రెజర్ తట్టుకోలేకనే నేను నా భార్య ద్వారా
జడ శ్రవణ్ కుమార్ ను కలవమని చెప్పాను. దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ప్రలోభాలకు గురి చేయలేదంటున్నారు కదా. ఇప్పుడు సీసీ కెమెరాలు బయటికి తీయించి ఆ ఫుటేజ్ ద్వారా ఆయన నాకు న్యాయం చేయాలి, నన్ను తప్పనిసరిగా ప్రలోభాలకు గురి చేశారు, ఆ విషయాన్ని నేను మీడియా ముఖంగా మరోసారి చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలన్నింటినీ వివరించి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ని కూడా కలుస్తాను. ఈ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు. నా మీద ఆరోపణలు చేస్తున్నారు కంటిన్యూగా. దీన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. నేను ఒక్కనే కాదు, చాలా మంది దీంతో నిందితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు తీసేంత వరకు వదలనని దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్.